నా వల్ల కావడం లేదు. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. యాజ్ ఏ డాక్టర్గా నా ప్రాబ్లంని నువ్వే తెలుసుకుని క్లియర్ చేయాలి. భర్తగా నేనేం తప్పు చేశానో నాకు తెలియడం లేదు రాధిక. కారణమేంటో చెప్పి నువ్వు నన్ను శాశ్వతంగా దూరం పెట్టినా నేను ఫీల్ అవను. కానీ ఆ కారణమేంటో తెలియకుండా ఇలా ఉండడం నన్ను చాలా బాధ పెడుతుంది. థింక్ మీ యాజ్ ఏ పేషెంట్, బిహేవ్ లైక్ ఏ డాక్టర్. కానీ నా రోగానికి మందు మాత్రం ఇవ్వు రాధిక, ప్లీజ్. నీ లైఫ్లో నువ్వు అచీవ్ చేసిన గొప్ప విషయాన్ని కూడా హక్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోలేకపోవడం చాలా బాధగా ఉంది రాధిక, చాలా బాధగా ఉంది. ప్రియా, ఏం చేస్తున్నారు మేడం? కనుక్కొని చూద్దాం. చేతిలో స్కెచ్ పెన్ ఉంది అంటే నా గురించి కవితలు ఏవో రాస్తుంటాం. మీ గురించి కవితలు ఎందుకు రాస్తాను శ్రీవారు, మీకు ప్రేమ లేఖలు రాస్తాను. సరే గాని ఏం రాసావు చెప్పు. మీరే చూడండి. ప్రియా, ఏంటిది? బుద్ధి లేకుండా రాధిక అమరన్ రాసావేంటి? ఎందుకు రాశానో కనుక్కొని చూద్దాం. ఎందుకు రాసినా సరే ఇలా రాయడం తప్పు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. శ్రీవారు, శ్రీవారు ఏం చేస్తున్నారు? శ్రీవారు ఏం చేస్తున్నారు? శ్రీవారు ఏంటి శ్రీవారు ఇలా చేశారు? హాస్పిటల్ కి మీ ఇద్దరి పేరు పెట్టాలని అమర్ రాధిక అని రాశాను. అనవసరంగా చించేశారు. ప్రియా, హాస్పిటల్కి ఏం పేరు పెట్టాలో అది మన చేతుల్లో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? కైలాష్, బామ్మ, అత్తయ్య గారు అందరూ ఒప్పుకోవాలి. వాళ్ళకు కూడా నచ్చాలి కదా. ఒరే అమర్, హాస్పిటల్కి పేరు పెట్టడానికి నా దగ్గర ఆప్షన్ ఉంది. ఆ పేరుకు నాకు తెలిసి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఏంటి మావయ్య ఆ పేరు? కేఎం హాస్పిటల్స్. నానా, కేఎం అంటే? కృష్ణమూర్తి హాస్పిటల్. మంచి ఆలోచన నాన్న. జనాలకు వైద్యం చేసే హాస్పిటల్కి అంత మంచి మనిషి పేరు పెట్టడం
కరెక్ట్గా ఉంటుంది. మ్మ్. మావయ్య మీది ఎంత మంచి మనసు. మా నాన్నగారి పేరు హాస్పిటల్కి. అదేంటమ్మా అలా అంటావు? బావగారు ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిన మనిషి. అలాంటి వ్యక్తిని జనాలు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఈ మాట వింటే అక్క అమ్మ కూడా చాలా సంతోషిస్తారు మావయ్య గారు. మీ ఆలోచన చాలా బాగుంది. కానీ శ్రీవారు చెప్పినట్టు అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి కదా. పేరు మాత్రమే కాదు, ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలిస్తేనే కార్పొరేట్ హాస్పిటల్ ట్రై చేయొచ్చు. అవునమ్మర్, నేను ఆ విషయమే మినిస్టర్ గారితో మాట్లాడాను. 2 days తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా ఏవో సజెషన్స్ ఇస్తా అన్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. అలాగే నాన్న. మ్మ్. అమ్మమ్మ కాఫీ. బహుమతి బావుందా? ఏంటి, నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? హ్మ్. నేను ఇంతకు ముందులాగా లేను మనవరాలా. నువ్వు చేస్తున్న తప్పు వల్ల నా ఇంటికి ముప్పుందని తెలిసినప్పటి నుంచి నేను నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాను. నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంది. కైలాష్ తన బాధని ఎంతలా వ్యక్తపరిచాడో దూరం నుంచి విన్నా నా మనసే కృంగిపోయింది. కళ్ళారా చూసిన నీ మనసెందుకే రాయిలా ఉండిపోయింది? బావుంది, చాలా బావుంది. వాడు నీకు బహుమతిస్తే నువ్వాడికి బాధని బహుమతిగా ఇచ్చావు. గొప్పదానివే. వాడంటే అమాయకుడు, భరిస్తున్నాడు. కానీ నేనలా కాదు. నిన్ను ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. అమ్మా, కాస్త తప్పుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి, కూర్చోండి. కులాసైన పంతులు గారు, మీ దయవల్ల క్షేమమేనండి. అమ్మమ్మ, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు కూర్చో. కూర్చో. అలివేణి, ఇక్కడే ఉన్నాను పిన్ని. తెలుసు, అందుకే పిలిచాను. తిప్పింది చాలే. పంతులు గారికి కాఫీ తీసుకురా. అలాగే. అమ్మా, రమ్మని కబురు పెట్టారు. ముహూర్తం ఒకటి చూడాలని. ముహూర్తమా? అంటే కైలాష్కి మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అయిందా ఏంటి? ఇవిడా మంచిదేలే. పెళ్లి ముహూర్తమా అమ్మా? కాదండి, శోభనానికి.
పంతులు గారు, ఆ, అమ్మమ్మ ఇప్పుడు ఇప్పుడు కాక ఇంకెప్పుడు? నేను చచ్చాక? పెళ్ళైన దగ్గర నుంచి మీరు చెప్తున్న కారణాలు విన్నది చాలు. నాకు ముని మనవడు కావాలి, ఈ ఇంటికి వారసుడు రావాలి. ఆ, మీరు ముహూర్తం చూడండి పంతులు గారు. వీలైతే ఈ రోజుకే ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. జాతకాలు ఇదిగో తీసుకోండి. నాకు తెలుసు. అలాగేనమ్మా. అమ్మా, సరిగ్గా 10 గంటల 25 నిమిషాల నుండి మంచి ముహూర్తం ఉంది. 11 గంటల 30 నిమిషాల లోపు అమ్మాయిని శోభనం గదిలోకి అలంకరించి పంపాలి. మంచిది పంతులు గారు, ఇక మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. చలపాయ్, అక్కయ్య. సంభావన. సంభావన రా, సంభావన. ఓకే. సంతోషం. వస్తానయ్యా. నమస్కారం. చూడు, ఈరోజు మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే తీరాలి. లేదంటే రేపే నా మనవడికి ఇంకో ముహూర్తం, ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి ముహూర్తం నిశ్చయిస్తాను. రాత్రి నువ్వు చేసిన దానికి నీకిచ్చిన 3 నెలల గడువును కూడా తీసేశాను. నీకు మిగిలింది ఒక్క రాత్రి మాత్రమే. నువ్వు తెలివిగా ఆలోచిస్తావు, తెల్లారేసరికి తెగతెంపులు చేసుకుంటావు. కైలాష్ బాబు, కంగ్రాచులేషన్స్ బాబు. దేనికి? దేనికేంటి బాబు, మీ నాన్నమ్మ గారు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించారు. పిన్ని, శ్రీవారేంటి ఇలా చేశారు? అమ్మ అని పిలవమన్నాను కదా, మళ్ళీ పేరుతో పిలిచారేంటి? నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీరెంత బాధపడి ఉంటారో నేను ఊహించగలను. మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. మా నాన్న చేసిన తప్పుకి మీ మీద నింద వేశాను. మా నాన్న పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కూడా
మా అమ్మ మీద ఉన్న అమితమైన ప్రేమతో మిమ్మల్ని అమ్మ అని పిలవలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను మిమ్మల్ని అమ్మగా స్వీకరిస్తున్నాను. అమ్మా, అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమర్. ఏంటో చెప్పమ్మా. యాక్టింగ్ చాలా బాగుంది అమర్. మీ నాన్న నీ భార్య బాగా ప్రిపేర్ చేసినట్టున్నారు నన్ను అమ్మ అని పిలవటం కోసం. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు నీకు నాతో అవసరం ఉంది కాబట్టి అమ్మ అని పిలుస్తున్నావు. నువ్వు హాస్పిటల్ కట్టడానికి నీకు డబ్బులు కావాలి. అందుకు నేను సంతకం పెట్టాలి. మీ నాన్న నీ భార్య ఇచ్చిన సలహా మీద అవసరం తీర్చుకోవడానికి నన్ను అమ్మ అని పిలుస్తున్నావా? నా మీద నువ్వు చూపించేది ప్రేమ కాదు, డబ్బుతో నీకున్న అవసరం. అమ్మా, అది నేను... చాలే ఆపు. సంపాదించిన ఆస్తిలో నీకు చిల్లి గవ్వలేదు, అంతా నా కూతురుదే. నేహ నా కూతురు, నువ్వు మీ నాన్న కొడుకు. ఇదే నిజం. పాపవే, ఏమిటిస్తున్నదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమగా నిన్ను అమర అమ్మ అని పిలిస్తే ఆ పిలుపుని డబ్బుతో ముడి పెడతావా? పిన్ని, నువ్వేం మాట్లాడదు, నీకేం తెలీదు. సునంద, ఇన్ని రోజులు నా కొడుకు నేను దూరం పెడుతుంటే వాటిని అర్థం చేసుకోలేదు అనుకున్నాను. అదే నిజం అనుకున్నాను. కానీ నువ్వు ఏనాడు వాడికి తల్లి ప్రేమనివ్వలేదు. అందుకే వాడు నీతో ఎలా ఉంటున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది. నీ ప్రవర్తన వల్లే అమర్ నీకు దూరం అయ్యాడు. మీ ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. అత్తయ్య, బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. అందరూ సవతి తల్లి ఎప్పుడు కన్న తల్లి కాలేదు అంటుంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే అర్థమైంది, సవతి తల్లికి నిలువెత్తు రూపం మీరేనని. మీ కొడుకు మనసు మీరు తెలుసుకోలేరా? శ్రీవారు ఎంతో ప్రేమతో మిమ్మల్ని అమ్మ అని పిలిచారు. కానీ మీరు జీవితంలో శ్రీవారికి
అమ్మ కాలేరు. వాళ్ళమ్మగారి స్థానానికి మీరు రాలేరు. మీరు ఎంతో ప్రేమకి దూరం అయ్యారని నేను భ్రమపడ్డాను. మీరు డబ్బుకి ప్రేమకి ముడిపెట్టడం తప్పు. మా శ్రీవారి మిమ్మల్ని అమ్మగా ఒప్పుకున్నా నేను మిమ్మల్ని అత్తయ్యగా ఒప్పుకోను.